ఇది జనరల్‌గా నాన్ కంటేజియస్. ఓన్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్‌గా ఉంటేనే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ చాలాసార్లు ఇవన్నీ ఏంటి అంటే అదర్ రీజన్స్ అంటే సిస్టమిక్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే వేరే కారణం ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి దాన్ని వచ్చే ఇంపాక్ట్ వల్ల లంగ్‌లో ఫ్లూయిడ్ వచ్చేదాన్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని. అంటే రీనో పల్మనరీ అంటాం. ఒక్కొక్కసారి లివర్ ఫెయిల్యూర్ వల్ల వచ్చేసే ఇంపాక్ట్ వల్ల వచ్చేది రెస్పిరేటరీ ఫెయిల్యూర్. అలా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల. సో అంటే సిస్టమిక్ డిసీజ్ వచ్చి ఇవన్నీ ఏంటంటే దానికి కావాల్సిన ఫంక్షనింగ్ అనేది కెపాసిటీ తగ్గి దీని ఇంపాక్ట్ మనకు లంగ్స్ మీద చూపిస్తుంది తప్ప దీన్ని కంటేజియస్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. కానీ కొన్ని కేటగిరీస్ వైరల్ న్యూమోనియా, ఇప్పుడు ఆ వైరల్ కోవిడ్ చూసాం కదా, అది కేటగిరీస్ కంటేజియస్ అంటే అక్యూట్ స్ప్రెడ్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టీబీ మోర్ పాసిబిలిటీ. బట్ ఈ కాంపోనెంట్ అనేది మనకి ఈజీగా గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు వైరల్ న్యూమోనియా అయితే ఎపిడెమిక్ లాగా మనకి అది తెలిసిపోతుంది. ఎక్కువ శాతం కేసెస్ రావడం, ఎక్కువ సిమిలర్ ప్రజెంటేషన్ ఆర్ ఫ్యామిలీలో టీబీ ఉండడం, అంటే వాళ్ళు కూడా సేమ్గా సిక్ అవ్వడం, ఇలా రేర్గా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే కేసెస్ పెరగడం, సివియారిటీ పెరగడం, హిస్టరీ ఆఫ్ ట్రావెల్ ఇలా ఉన్నప్పుడు కంటేజియస్ కింద రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ స్లీప్ యాప్నియా తీసుకోండి, సిఓపిడి తీసుకోండి, అలర్జీ ఆస్మా తీసుకోండి, న్యూరోమస్కులర్ డిసీజెస్ తీసుకోండి, ఆర్ హార్ట్ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్, ఇవన్నీ కేటగిరీ అన్నీ అని ఏంటంటే ఇవన్నీ తన ఫంక్షనింగ్ తగ్గి ఇంపాక్ట్ అవ్వడం వల్ల తప్ప ఈ కంటేజియస్ కింద కాదు. అని రెండిటికి లక్షణాలు ఒక్కొక్కసారి సేమ్గా ఉండొచ్చు. ఆయాసం ఉండడం, పడుకోలేకపోవడం, ఇవన్నీ ఉండడం. కానీ ఇది మనం క్లియర్గా ఓన్లీ లక్షణాలు బట్టి చెప్పలేకపోతాం. సో మనకి ప్రాపర్ చెకప్ అండ్ టెస్ట్ చేస్తే ఎక్స్రే చేసామనుకోండి, ఇన్ఫెక్షన్ ప్రిడామినెంట్ కనబడిన సిటీ స్కాన్లో అది ఎడిమానా, ఇన్ఫెక్షనా, ఆర్ సిటీ స్కాన్ నార్మల్, సమ్టైమ్స్ బ్లడ్ క్లాట్స్ అండ్ పల్మనరీ ఎంబాలిజం. సో కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే మనం ఈజీగా రూల్ అవుట్ చేసుకోవచ్చు హిస్టరీ వైజ్ ఇది. సో మెజారిటీ ఆర్ నాన్ కంటేజియస్, ఓన్లీ ఫ్యూ కేసెస్ ఎపిడమిక్ కోవిడ్ కేసెస్లో కంటేజియస్ పాసిబిలిటీ అనేది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేయొచ్చు.